ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లీడర్లకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలేందో తెలుసా? అబద్ధాలు చెప్పాలి, గుడ్డగాల్చి ఎదుటోని ముఖం మీద వెయ్యాలి, బూతులు మాట్లాడాలి, ఛాలెంజ్లు చెయ్యాలి, తొడగొట్టాలి, జనాలను అది చేస్తా ఇది చేస్తా అని బుదగరియాలి, ఎవరన్నా క్వశ్చన్ చేస్తే దబాయించాలి. ఇవన్నీ వస్తేనే ఫేమస్ లీడర్ అవుతారు, లేకపోతే ఎవ్వరు దేకరు అన్నట్లున్నది ఇప్పుడు పరిస్థితి. అవును గాని మా రాజేష్ ఏం చేస్తున్నాడో కదా. హలో, అరే వెంకట్, హోటల్ బ్రాండ్ బాదుషాకు వచ్చాయి. ఇవాళ మన లిస్ట్ లో అదే ఉన్నది ఫస్ట్. ఓకే ఓ రాజేషు, బ్రేకింగ్ న్యూస్ తీసుకొస్తానని పోయినోనివి టిప్పు టాప్గా తయారై ఏడికి పోతున్నావు? బ్రేకింగ్ లేదు, బేకరీ లేదమ్మా. నాకు ఇంపార్టెంట్ పని ఉన్నది. 2-3 హోటల్స్ కవర్ చేయాలి ఇవాళ. ఇప్పటికే లేట్ అయింది. నీ తిండిపోతు మొకపోడా, ఆఫీస్ కు రాకుండా హోటల్ తినుకుంటా తిరుగుతున్నావా? నేను పోయేది తినేదందుకు కాదు. మరి హోటల్లో ఏం పని నీకు? పాలు, గుడ్లు, చికెన్, మటన్, సాసులు సప్లై చేస్తున్నావా? ఎట్లా ఒప్పిస్తున్నా నేను నీకు? చికెన్, మటన్ సప్లై చేసేదందుకు కాదు, ఆ హోటళ్లను చెకింగ్ చేసేదందుకు పోతున్నా. అసలే నేను స్ట్రిక్ట్ చెకింగ్ ఆఫీసర్ని. చెక్ చేస్తావా? నీకేం సంబంధం? నువ్వెవరు చెక్ చేయనీకి? నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ని. కావాలంటే నా ఐడి కార్డు చూడు. ఫుడ్ ఇన్స్పెక్టరా నువ్వా? బూజు పట్టిన బ్రెడ్ లేకుంటా నువ్వు ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటే నాకు నమ్మబుద్ధి అయితలేదు. ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అయినావు? మాకంత సీన్ లేదు, అందుకే డూప్లికేట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ లెక్క గెటప్ వేసుకున్నా. బాగా బరి తెగించినావు నువ్వు. నీ ముఖం చూసి మంచోని అనుకున్నా, ఫేక్ గాని అనుకోలే. సాల్తి, ఇప్పుడు అంత ఫేకే. ఎవడు ఒరిజినలో ఎవడు డూప్లికేటో ఎవ్వరికి తెలియదు. నకిలీ ఐపీఎస్, నకిలీ సిబిఐ ఆఫీసర్, నకిలీ ఎస్ఐ, నకిలీ కానిస్టేబుల్, ఇట్లా ఎవరికి దోసినట్టు వాళ్ళు వేషాలు వేసుకొని ఊరి మీద దోసుకుంటున్నారు. నేను కూడా బాగా ఆలోచించి నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ వేషం కట్టిన. ఇలా హోటల్స్ లిస్ట్ మొత్తం ఉన్నది, అక్కడికి పోవుడే, పైసలు గుంజుడే. ఓరిని దుంపదేగా, రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనట్లు నువ్వేదో మంచోని అనుకుంటే లాస్ట్ కి ఇట్లా తయారైనవులే. మరి ఏం చేయమంటావు అబ్బా? ఏదో ఒక వేషం కడితేనే 4 రాళ్ళు వెనకేసుకొస్తుంది. ఆ ఐడి కార్డు ఎవరిచ్చిల్లు నీకు? అంటే నేనే అమీర్పేటలో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నా. అవును, ఇప్పుడు నువ్వు ఫుడ్ ఇన్స్పెక్టర్ వేషం కట్టినావు కదా, హోటల్కు పోయి ఏం చేస్తావు? అంటే చాలా వరకు హోటళ్లలో ఏమవుతుందంటే పాసిపోయి గబ్బు వాసన వచ్చే చికెన్, మటన్లు, మసాలాలు, కల్తీ నూనెలు వాడుతుంటారు. వాటితోనే వండి కస్టమర్లకు పెడితే వాళ్ళు లొట్టలు వేసుకుంటా తింటుంటారు. మరి మీరేం చేస్తారు? మేము బిల్డప్ గా ఇట్లా ఫైల్ పట్టుకొని పోయి చెక్ చేసి, మీ హోటల్ మీద కేసు పెడుతున్నాం, హోటల్ సీజ్ చేస్తాం అని బెదిరించినాం అనుకో, ఖాతం వాళ్ళు భయపడి అంతో ఇంతో ఇచ్చేస్తారన్నట్టు. అట్లా రోజుకొక 2-3 హోటళ్లు కవర్ చేస్తే. అసలు నీకు దిక్కుమాలిన ఐడియా ఎట్లొచ్చింది? మొన్నగా కిస్మత్ మండి హోటళ్లకు 2 ఆడోళ్ళు పోయి హోటల్ సీజ్ చేస్తాం అని బెదిరించారట. వాళ్ళని చూసి నాకు ఈ ఐడియా వచ్చింది, ఈ ఏషియన్ గట్టి. ఓహో, అట్లా స్టార్ట్ అయిందా నీ ఫేక్ స్టోరీ? హోటల్లో మిమ్మల్ని చూసి ఎట్లా రియాక్ట్ అవుతారు? అంటే జనరల్ గా చాలా వరకు హోటళ్లు గోల్మాల్ చేస్తుంటాయి కాబట్టి మా లాంటి వాళ్ళు పోయి బెదిరియగానే ఉట్టిగానే బెదిరిపోతారు. చాలా పెద్ద పనే పెట్టుకున్నావు కదా. కొంచెం కూడా రికామ్ ఉంటలేదబ్బా. మొన్న ఒక 2 హోటళ్లు, నిన్న ఒక 2 హోటళ్లు అయిపోయినాయి. ఇవాళ 3 హోటళ్ళకు పోదామని చెప్పి టార్గెట్ పెట్టుకున్నా. పో బిడ్డ పో, నువ్వు చెప్పిన నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లను పోలీసులు పట్టుకొని కేసు పెట్టిండ్లు. ఇప్పుడు నేను పోలీసులకు ఫోన్ చేసి చెప్తా, నువ్వు చెకింగ్ చేస్తా ఉండు, వాళ్ళు వచ్చి నిన్ను కూడా ఏడికాడికి చెక్కుతారు. ఏమి చెప్పినా చెప్తుంది, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి. పోలీసులకు అంటపడద్దంటే ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నేను నిజంగా హోటల్ కాడికి పోతున్నా అనుకుంటున్నావా? లే, ఉత్తదే ఇది, ఇంట్లోది ఫైలు లోపల పెట్టేస్తా, తర్వాత కలుద్దాం మనం. ఈ నడుమ అసలోడెవరో డూప్లికేట్ ఎవరో తెలవకుండా పోయింది. అసలు ఈ హోటళ్ళు కూడా చాలా మట్టుకు అట్లనే పాడైనాయి. పాసిపోయిన చికెన్లు, మటన్లు ఫ్రిడ్జ్లో దాసి వాటితోనే బిర్యానీలుండి కస్టమర్లకు పెడుతున్నాయట. మరి వాళ్ళు అట్లా కకృతి పడతారు కాబట్టి ఇట్లా నకిలీ ఆఫీసర్లు తయారవుతారు. వాళ్ళను చూసి మా రాజేష్ అసొంటోళ్ళు ఇంకొందరు లైన్ కడతారు. మన బంగారం మంచిదైతే మన మీద ఈగ సూత వాలదు, అవునా కాదా?